హాయ్ అండి, నేను మీ ప్రజెన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బోటీ కర్రీ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని క్లీన్ చేసుకున్న బోటీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మూత పెట్టి తగ్గించుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కొంచెం పసుపు, కలుపుకుందాం. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపు ఎక్కువ వద్దు, కొంచెం అయితే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం.
1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బోటీ కర్రీ రెడీ. ఈ బోటీ కర్రీ ఇలా ఒట్టిది వండుకున్నా బాగుంటుంది, లేకుంటే దీనికి కాంబినేషన్ గోంగూర కానీ, వంకాయ కానీ, దోసకాయ కానీ, ఈ మూడిట్లో ఏది వేసి వండుకున్నా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.